నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. పైల్స్ అంటే ఏంటి, పైల్స్ కి ఫీచర్స్ కి తేడా ఏంటి, పైల్స్ తో బాధపడే వాళ్ళకి లక్షణాలు ఎలా ఉంటాయి, హోమియోలో ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ హోమియోపతి ఫిజిషియన్ డాక్టర్ చేతన్ రాజ్ గారు. ఆయనతో మాట్లాడి పైల్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, జనరల్ గా పైల్స్ అనేది పురుషుల్లోనూ ఆడవాళ్ళలోనూ ఎక్కువగానే కనిపిస్తుంది అంటున్నారు కదా. సో ఏ వయసు వాళ్ళకి పైల్స్ అనేది సహజంగా ఉంటుందంటారు? జనరలీ ఓల్డ్ ఏజ్ వాళ్లకు అండ్ లేటర్ మిడిల్ ఏజెస్ 40+ ఉన్న వాళ్లకు పైల్స్ అనేది స్టార్ట్ అవుతుండే ఇంతకుముందు. కానీ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇప్పుడు యంగర్ జనరేషన్లో కూడా మనకు పైల్స్ అనేది కనిపిస్తుంది. సో ప్రొలాంగ్ సిట్టింగ్ అవర్స్, ఎక్కువసేపు కూర్చొని ఉంటే పైల్స్ వచ్చే ఛాన్సెస్ పెరిగిపోతాయి అన్నమాట. అండ్ ఇప్పుడే మీరు అన్నారు ఫీమేల్స్లో కూడా కనిపిస్తున్నాయి, మేల్స్లో కూడా కనిపిస్తున్నాయి. బట్ ఫీమేల్స్లో కొద్దిగా ఎక్కువ శాతం ఉంటుంది పైల్స్ రావడానికి. అండ్ మోర్ ఓవర్ ప్రెగ్నెన్సీలో కూడా పైల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ ఉంటుంది స్లోలీ ఫీటస్ సైజ్ ఏమో గ్రో అవుతుంది కదా, అది రెక్టమ్ మీద ఎక్కువ ప్రెషర్ వేస్తుంది అనమాట. సో అందుకే ప్రెగ్నెన్సీలో కాన్స్టిపేషన్, పైల్స్ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. దీన్ని గుర్తించాలంటే వీళ్ళకి లక్షణాలు ఎలా ఉంటాయి? చూడండి, డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ అంటే అది పైల్సా, ఫిషర్సా, కాన్స్టిపేషన్ వల్లనే అవుతుందా, లేదంటే ఫిస్చులా వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి కొందరికి. సో అలా డిఫరెన్సియేషన్ మనం చేయాలి. క్లినికల్ మెథడ్స్ ఉంటాయి, ప్లస్ కొన్ని డయాగ్నోస్టిక్ ఇవి ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. సో అవిటి వల్ల మనకు తెలుస్తుంది అనమాట. నేను విన్నది ఏంటంటే సార్, కాన్స్టిపేషన్ వల్లనే పైల్స్ కానీ ఫిషర్స్ కానీ వస్తుందంటూ ఉంటారు. కరెక్టే అంటారా? కాన్స్టిపేషన్లో ఏమవుతుంది, పేషెంట్కి స్టూల్ పాస్ చేయడానికి కష్టం అవుతుంది. ఆ కష్టం ఎందుకు అవుతుంది? ఐదర్ ఇనఫ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ డైట్ తీసుకోకపోవడం, లేదంటే ఇప్పుడు ఇంకో బ్యాడ్ హ్యాబిట్ ఏమైపోయింది చాలా మంది కంటే, టాయిలెట్కి వెళ్ళినప్పుడు ఫోన్ క్యారీ చేసుకొని వెళ్తారు. సో ఫోన్ క్యారీ చేసుకొని వెళ్ళినప్పుడు వాళ్ళు ఫోన్ చూసుకుంటూ టాయిలెట్ చేస్తారనమాట. సో అట్లా ఎంతసేపు అయితే బాత్రూంలో ఉండాలి దానికన్నా చాలా ఎక్కువసేపు వాళ్ళు స్పెండ్ చేస్తారు. సో ఇట్లా సెల్ ఫోన్ వాడడం వల్ల కూడా పైల్స్ రావచ్చు. అండ్ కాన్స్టిపేషన్ వల్ల ఎట్లా వస్తుంది? సో ఇలా ఎక్కువసేపు బాత్రూంలో స్పెండ్ చేయడం వల్ల స్లోలీ కొందరికి కాన్స్టిపేషన్ స్టార్ట్ అవుతుంది. కాన్స్టిపేషన్ పేషెంట్స్కి స్టూల్ అనేది హార్డ్ ఉంటుంది. ఆ హార్డ్ స్టూల్ ఏం చేస్తుందంటే యానల్ వాల్స్ని డ్యామేజ్ చేస్తుంది అనమాట. అండ్ దానివల్ల వాళ్ళకి ఫిషర్స్ రావచ్చు అండ్ పైల్స్ కూడా రావచ్చు మీరు చెప్పేటట్టు. అందుకే కాన్స్టిపేషన్ ఒకవేళ స్టార్టింగ్ స్టేజెస్లో ఉంది, దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే మీరు పైల్స్, ఫిషర్స్, ఫిస్చులా ఇవన్నీ అవాయిడ్ చేయవచ్చు. సో అయితే ఫస్ట్ కాన్స్టిపేషన్ ని అడ్రస్ చేసి మనం రూట్ కాజ్ గా ఐడెంటిఫై చేయాలి, అంతేనా? సో అప్పుడు ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలంటారు సార్? మీరు ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే మీరు గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువ మీ డయట్లో ఇంక్లూడ్ చేయాలి. మెంతులాకులు, దాని తర్వాత మీరు కొత్తిమీర ఎక్కువ తీసుకోవచ్చు, పాలకూర పప్పు రెగ్యులర్లీ చేసుకోవచ్చు. అండ్ ఇవి ఏం చేస్తాయంటే దీంట్లో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుంది, అండ్ సెల్యులోస్ ఉంటుంది వీటిలో. సో సెల్యులోస్ ఈజ్ అ టైప్ ఆఫ్ షుగర్. అది మన బాడీ అబ్జార్బ్ చెయ్యదు, మెటబలైజ్ చెయ్యదు. బట్ ఈ సెల్యులోస్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుంది అప్పుడు మన స్టూల్ ఏమో సాఫ్ట్ ఉంటుంది అనమాట. సో దానివల్ల కాన్స్టిపేషన్ ఉంటే కూడా తగ్గిపోతుంది అండ్ పైల్స్ పేషెంట్స్లో కూడా చాలా రిలీఫ్ ఇస్తుంది అనమాట. సో కమింగ్ టు హోమియోపతి మెడికేషన్ సార్, హోమియోలో పైల్స్కి కానీ ఫిషర్స్కి కానీ ట్రీట్మెంట్స్ ఉన్నాయంటారా? ఇప్పుడు పైల్స్ ఏదైతే ఉంటుంది అది ఎందుకు అవుతుంది అంటే ప్యాథాలజీ ఏముంటుంది అక్కడ, ఎందుకు అవుతుంది బాడీలో అంటే, ఏదైతే వెయిన్స్ ఉంటాయి కదా, బ్లడ్ సప్లై ఉంటుంది కదా, ఆ వెయిన్స్లో స్వెల్లింగ్ వచ్చేస్తుంది అనమాట. సో అక్కడ మీకు స్వెల్లింగ్ కనిపిస్తుంది పైల్స్లో. అండ్ ఎప్పుడైతే ఈ స్వెల్లింగ్ కనిపిస్తుంది అది మళ్ళీ నార్మల్కి తీసుకొని రావాలి. సో గ్రావిటీ ఉంటుంది కదా, ఎప్పుడైతే మన వేరే వేరే పార్ట్స్కి బ్లడ్ పోతుందన్నమాట, అది మళ్ళీ మన హార్ట్కి తీసుకొని రావాలంటే మన వెయిన్ స్ట్రాంగ్ ఉండాలి. ఎందుకంటే అగేన్స్ట్ గ్రావిటీ బ్లడ్ మళ్ళీ పైకి రావాలన్నమాట. సో ఆ ప్రాబ్లం వల్ల వెయిన్స్లో ఉన్న ఎలాస్టిసిటీ తగ్గిపోతుంది, ప్లస్ స్వెల్లింగ్ వస్తుంది. సో వెరికోస్ వెయిన్స్ మీరు వినే ఉంటారు. సో వెరికోస్ వెయిన్స్ కాళ్ళలో అవుతాయి, పైల్స్ ఏమో రెక్టమ్ దగ్గర అవుతుంది, యానస్ దగ్గర. పాథాలజీ సేమ్, అది కూడా ఒక టైప్ ఆఫ్ వెరికోస్ వెయిన్స్ పైల్స్. సో అది ట్రీట్మెంట్ చేయాలంటే మళ్ళీ ఆ ఎలాస్టిసిటీ మనం రిస్టోర్ చేయాలి అండ్ ఏదైతే ఇన్ఫ్లమేషన్ ఉందో అది తగ్గించాలి. చాలా మంది సర్జరీస్ చేయించుకుంటారు, బట్ సర్జరీ చేయించిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళకు పైల్స్ వస్తుంది. సో హోమియోపతి మెడిసిన్స్ చాలా బెనిఫిషియల్ ఉంటాయి.
నా దగ్గర చాలా పేషెంట్స్ ఉన్నారు, పర్మనెంట్గా వితౌట్ సర్జరీ వాళ్ళకి పైల్స్ అనేది తగ్గిపోయింది అనమాట. అంటే మనం ఏ స్టేజ్లో గుర్తిస్తే మనకి ట్రీట్మెంట్ అనేది ఎక్కువ వర్క్ అవుతుంది అంటారు సార్? పైల్స్లో డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. స్టార్టింగ్ స్టేజ్లో మీకు ఓన్లీ ఇచ్చింగ్ ఉండొచ్చు అండ్ కొద్దిగా స్వెల్లింగ్ ఉండొచ్చు. లేటర్ ఆన్ స్టేజెస్ ఎట్లా అయిపోతాయి అంటే కొందరికి స్వెల్లింగ్ చాలా ఉంటుంది అండ్ టోటలీ డైలేట్ అయిపోతాయి వెయిన్స్. అది మోషన్ చేసినప్పుడు బయటికి వస్తుంది, మళ్ళీ తర్వాత ఆటోమేటికలీ లోపలికి వెళ్ళిపోతుంది. దానికన్నా ఇంకా వర్స్ట్ ఎలా అయిపోతుందంటే బయటికి వస్తుంది, మళ్ళీ మనం ఫింగర్ తోటి లోపలికి చేయాలి అది. సో అది థర్డ్ స్టేజ్. ఇంకో స్టేజ్ తర్వాత లేటర్ ఆన్ స్టేజెస్ లో ఏమో బయటనే ఉండిపోతుంది అనమాట. సో డిపెండింగ్ అపాన్ స్టేజ్ మనం కేసుని అప్రోచ్ అవుతాం. అండ్ లేటర్ ఆన్ స్టేజ్ లో టోటల్ ప్రొలాప్స్ ఆఫ్ రెక్టమ్ కూడా అవ్వచ్చు. అండ్ ఆ స్టేజ్ లో ఏమో వాళ్ళకి బ్లీడింగ్ కూడా ఎక్కువ ఉంటుంది, ఇచ్చింగ్ ఉంటుంది. అండ్ పేషెంట్ కి ఇంటర్నల్ పైల్స్ ఉందా ఎక్స్టర్నల్ పైల్స్ ఉందా అది కూడా మనం చూసుకుంటాం అనమాట. అండ్ దాని ప్రకారం ఆఫ్టర్ డీటెయిల్ కేస్ టేకింగ్ అండ్ మెంటల్ హెల్త్ కూడా కన్సిడర్ చేస్తాం మనం పేషెంట్ది. అవన్నీ చూసుకొని మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. సో ఒక పేషెంట్ కి చాలా వర్స్ కండిషన్ లో ఉండే పైల్స్. మీ దగ్గరకు వచ్చిన పేషెంట్ ఆల్రెడీ 2 times సర్జరీ చేయించుకున్నారు ఆ పేషెంట్, అయినా పైల్స్ తగ్గలేదనేసి లాస్ట్ కి హోమియోపతికి అప్రోచ్ అయ్యారు. 6 months లో టోటలీ క్యూర్ అయిపోయింది ఆ పేషెంట్ కి. వితౌట్ ఎనీ సర్జరీ ఆల్రెడీ చేయించుకున్నారు. దాని తర్వాత మళ్ళీ వస్తే మన దగ్గర వచ్చారనమాట. సో ఓవరాల్గా పైల్స్కి కానీ ఫిషర్స్కి కానీ లేకపోతే ఫిస్టులాస్ కానీ ఈ మూడింటికి డిఫరెన్స్ ఏంటి సార్? దేంట్లో లక్షణాల్లో డిఫరెన్స్ ఉంటుందా, వాళ్ళకు వేరే రకంగా డిఫరెన్స్ ఉంటుందంటారు? ఇప్పుడు ఫిషర్స్లో ఏమో మనకు హార్డ్ స్టూల్ రావడం వల్ల ఏదైతే యానల్ కెనాల్ ఉంటుంది అది డ్యామేజ్ అవుతుంది అనమాట. కట్స్ వచ్చేస్తాయి అనమాట. దానివల్ల బ్లీడింగ్, ఇచ్చింగ్ అవన్నీ అవుతాయి. అండ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఇన్ఫ్లమేషన్ వచ్చేస్తుంది అక్కడ. అది ఫిషర్స్. పైల్స్లో ఏమో ఏదైతే వెయిన్స్ ఉంటాయి, ఏదైతే నరాలు ఉంటాయి అవి డ్యామేజ్ అవుతాయి అండ్ అది బ్లడ్ ఫ్లో సరిగా మెయింటైన్ చేయలేకపోతాయి అన్నమాట. ఫిస్టులా ఏమో లోపల యానస్ లోపల రెక్టమ్ అండ్ ఎనీ అదర్ పార్ట్ మధ్యలో ఒక కెనాల్ లాగా అయిపోతుంది అనమాట, టనల్ లాగా అయిపోతుంది. అండ్ దాంట్లో ఇన్ఫెక్షన్ డెవలప్ అయిపోతుంది అండ్ పస్ ఫార్మేషన్ కూడా ఉంటుంది ఆ పేషెంట్స్కి. అది మెయిన్ డిఫరెన్స్ అంటారు. థ్యాంక్ యూ సార్, చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. పైల్స్తో బాధపడే వాళ్ళకి ఎలాంటి లక్షణాలు ఉంటాయి, అలాగే హోమియోపతి ద్వారా ఎలాంటి ట్రీట్మెంట్స్ మనకు అందుబాటులో ఉన్నాయని చాలా వివరంగా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్.